everyone, in this video we are going to revise complete communication system in one shot. Okay, only important points మాత్రమే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం, దట్ ఈస్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఎంసెట్ ఎగ్జామినేషన్. సో చాలా చిన్నగా ఉంటుంది ఈ వీడియో, సో చాలా జాగ్రత్తగా ఫైనల్ వరకు ఎండ్ వరకు చూడాలి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోదు. ఇఫ్ యు ఆర్ న్యూ టు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ whenever new video will be uploaded. So let us start. ఫస్ట్ మనం దీని యొక్క సిలబస్ మనం చూసుకుందాం. దీని యొక్క సిలబస్ వచ్చేసి దీంట్లో నుంచి ఎలాంటి టాపిక్స్ కూడా మనకి ఈసారి డిలీట్ చేయలేదు. ఓకే, సో యూ హ్యావ్ టు కంప్లీట్లీ స్టడీ ద ప్రీవియస్ ఇయర్ సిలబస్. ఓకేనా, ఇది మన యొక్క సిలబస్. దీని యొక్క పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వేరే సబ్జెక్ట్స్ అండ్ ఈ సబ్జెక్ట్లో నుంచి వేరే టాపిక్స్ యొక్క పీడిఎఫ్ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయి డిలీటెడ్ సిలబస్తో పాటు. ప్లస్ ఇక్కడ మనం వన్ షాట్ రివిజన్ చేస్తున్నాము. ఓకే, వన్ షాట్ రివిజన్ చేస్తున్నాము, బట్ మనకి కాన్సెప్ట్ మొత్తం రివైజ్ అయిపోతుంది. బట్ వాట్ అబౌట్ ఎంసీక్యూస్ ప్రాబ్లమ్స్ ఏవైతే మనకి ఎంసెట్ ఎగ్జామినేషన్లో వస్తాయి. సో ఎంసీక్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ మనకి ఎంసెట్ ఎగ్జామినేషన్లో వస్తాయి కాబట్టి యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అ లాట్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో దానికోసం మనం 5000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్న టెస్ట్ సిరీస్ ఆఫర్ చేస్తున్నాం. దీంట్లో మీకు 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ కూడా అవైలబుల్గా ఉంటాయి. 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటాయి, ఇన్ యాప్ స్టడీ మెటీరియల్ ఉంటుంది, ప్లస్ 5000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ దీస్ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఆర్ డిజైన్డ్ అకార్డింగ్ టు అవర్ న్యూ డిలీటెడ్ సిలబస్. సో ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. ఇంకా మీరు పర్చేస్ చేసుకోలేదంటే ఇప్పుడే పర్చేస్ చేసుకోండి. సో లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. ఫస్ట్ మనం ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, సో ఇక్కడ నేను మాట్లాడేది మీకు వినబడాలి. సో ఇట్ ఈస్ ఏ వే ఆఫ్ కమ్యూనికేషన్. సో ఇది అంతా ఎలా జరుగుతుంది, వాట్ ఈస్ ద ప్రాసెస్? సో ఇదే మన యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్. సో ఫస్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ సోర్స్ అంటే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. ఓకే, సో నేను మాట్లాడుతుంది ఒక మెకానికల్ వేవ్. ఓకే, ఇట్ ఈస్ ఏ ప్రెషర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ప్రెషర్. సో ఇది నేను మాట్లాడేది డైరెక్ట్గా మీ దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయాలంటే నేను చాలా లౌడ్గా అరవాల్సి వస్తుంది. బట్ ఇక్కడ మీకు ఎలాంటి ఎఫెక్ట్ ఎక్కువ పెట్టకుండా మీ దగ్గరికి ఇది చేరుకుంటుంది. ఎలా? ఇక్కడ నేను మాట్లాడేది ఇన్ఫర్మేషన్ సోర్స్. నా ఇట్ విల్ గో టు ఇన్పుట్ ట్రాన్స్డ్యూసర్. ఇట్ మీన్స్ దట్ నేను మెకానికల్ వేవ్స్లో మాట్లాడుతున్నాను. ఓకే, నేను మాట్లాడేది మెకానికల్ వేవ్. నౌ దిస్ మెకానికల్ వేవ్ ఈజ్ నౌ కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ వేవ్. ఓకే, ఈ ఎలక్ట్రిక్ వేవ్ కూడా మనకి చాలా డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేయలేదు, చాలా చిన్న డిస్టెన్సెస్ వరకు ఇది ట్రావెల్ చేయగలదు. నౌ వాట్ వీఆర్ డూయింగ్, ఈ వేవ్ని, ఓకే, ఈ ఎలక్ట్రిక్ వేవ్ని మనం ఏం చేస్తున్నాము, ఒక క్యారియర్ వేవ్. ఓకే, ఒక క్యారియర్ వేవ్తో ఇక్కడ దీన్ని అటాచ్ చేస్తున్నాం. ఇట్ మీన్స్ దట్ సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు ట్రావెల్ ఫ్రమ్ హియర్ టు హైదరాబాద్, సపోజ్ ఇక్కడ నుండి హైదరాబాద్కి వెళ్ళాలనుకోండి. వన్ వే ఈస్ నేను నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటే పరిగెత్తవచ్చు. బట్ ఐ కెన్ గో ఫర్ ఏ ఈజీ వే, దట్ ఈస్ ఐ కెన్ క్యాచ్ అప్ బస్. ఓకే, ఇక్కడ ఏం చేస్తాను, సో ఇక్కడ బస్ అనేది క్యారియర్ వేవ్ అని మీనింగ్. ఓకే, సో మన యొక్క ఈ వేవ్ని మనం క్యారియర్ వేవ్తో సూపర్ ఇంపోజ్ చేస్తాము అండ్ దట్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ మాడ్యులేషన్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఇది, అందుకోసమే క్లియర్గా అర్థం అవ్వాలని ఇలా చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ క్యారియర్ వేవ్తో మనం దీన్ని మన యొక్క వేవ్ని సూపర్ ఇంపోజ్ చేస్తున్నాము. సో దాన్ని మనం మాడ్యులేషన్ అని అంటాము. నౌ ఇట్ హ్యాస్ ఎ స్ట్రెంగ్త్ టు ట్రావెల్. సో ఇక్కడ మనకి అది ఒక ట్రావెల్ చేయడానికి ఒక స్ట్రెంగ్త్ అయిపోయింది. నౌ వీ హ్యావ్ టు ఫాలో ఎనీ ఛానల్, లైక్ అది ఎలా దేంతో మనం దాన్ని సెండ్ చేయాలనుకుంటున్నాం, బై స్కై వేవ్, గ్రౌండ్ వేవ్, ఏంటి అది అని. ఓకే, సపోజ్ ఇక్కడ మనము ఆప్టికల్ ఫైబర్ వాడుతున్నాం అనుకుందాం. సో ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ నుంచి ఇది ట్రావెల్ చేసి వెళ్తుంది. ఓకే, సో దాన్ని మనం ఛానల్ అని అంటాము. ఇక్కడ డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో వీ కెన్ ఎలిమినేట్ దట్. ఇదంతా మనకి ఇప్పుడు ఏమీ లేదు, జస్ట్ యూ హ్యావ్ టు నో ద బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్. నా ఇక్కడ ఈ వేవ్ అయిపోయింది. ఓకే, సో ఛానల్ నుంచి పాస్ చేసేసాము, ఇక్కడ రిసీవర్కి రిసీవ్ అయిపోయింది. నా రిసీవర్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ దిస్ ట్రాన్స్మిటర్. ఓకే, సో ఏం చేస్తుంది, ఇక్కడ మనకి ట్రాన్స్మిటర్లో నుంచి మనం పంపినప్పుడు ఏముంది మన దగ్గర, ఎలక్ట్రిక్ వేవ్ ప్లస్ క్యారియర్ వేవ్ కదా. సో ఇక్కడ ఎలక్ట్రిక్ అండ్ క్యారియర్ వేవ్ ఉంది. సో ఇక్కడ మనం ఒరిజినల్ వేవ్ సిగ్నల్ వేవ్ అయితే ఏదైతుంది కదా, సో ఒరిజినల్ వేవ్ సిగ్నల్ వేవ్ ఏదైతుంది కదా, సో దాన్ని అండ్ క్యారియర్ వేవ్ని ఇది సెపరేట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం అటాచ్ చేస్తాము, ఇక్కడ ఇది మనకి డిటాచ్ చేస్తుంది. దట్ ఈస్ నోన్ యాజ్ డిమోడ్యులేషన్. ఓకే,
సో దాన్నే మనం డీమాడ్యులేషన్ అని అంటాము. సో ఇక్కడ డీమాడ్యులేషన్ అయిపోయింది. దాని తర్వాత అది డీమాడ్యులేషన్ అయిపోయాక మన యొక్క సిగ్నల్ వేవ్ ఏదైతే ఉంది కదా, ఎలక్ట్రిక్ వేవ్, అది మనకి ఎలక్ట్రిక్ ఫామ్ లో ఉంది మన యొక్క సిగ్నల్ వేవ్. దాన్ని మళ్ళీ మనం ఇక్కడ అవుట్పుట్ ట్రాన్స్డ్యూసర్ కి ఇంట్రొడ్యూస్ చేస్తాము. అక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ ఈ సిగ్నల్ వేవ్ ఏదైతే ఉంది కదా, అది మళ్ళీ మనకి మెకానికల్ వేవ్ గా మారుతుంది. సో మెకానికల్ వేవ్ గా మారినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మనం ఒరిజినల్ ఫామ్ లో ఎలా అయితే పంపించాం కదా, సో అక్కడ ఇన్ఫర్మేషన్ ఒరిజినల్ ఫామ్ లోకి వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ అ కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ యువర్ కమ్యూనికేషన్. హోప్ దట్ ఈస్ క్లియర్. చాలా సింపుల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ పార్ట్ ఏ పని చేస్తుందో ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో లెట్ us మూవ్ ఆన్ టు ఫర్దర్ టాపిక్, దట్ ఈస్ propagation of electromagnetic wave. ఓకే, సో propagation of electromagnetic wave. ఇక్కడ చూడండి, మనం ఆ వేవ్స్ ని 3 టైప్స్ గా సెండ్ చేస్తాము అని మనం చెప్పాము. దట్ ఈస్ గ్రౌండ్ వేవ్. ఫస్ట్ ఇక్కడ ఒక యాంటీనా ఉంది. ఓకే, సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ ఏ యాంటీనా హియర్ అండ్ దెర్ ఈస్ అనదర్ యాంటీనా. ఓకే, సో విచ్ ఆర్ అటాచ్డ్ టు ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. ఇక్కడ నుండి డైరెక్ట్ గా నేను సిగ్నల్స్ పంపించేస్తున్నాను. ఓకే, సో దీన్ని మనం గ్రౌండ్ వేవ్ అంటాం. ఓకే, గ్రౌండ్ వేవ్ ప్రొపగేషన్. ఓకే, గ్రౌండ్ వేవ్ ప్రొపగేషన్ అని అంటాం. నెక్స్ట్ స్కై వేవ్. See, we all know that there is a ionosphere here. Okay, అట్మాస్ఫియర్ లో మనకి ఇక్కడ పైన ionosphere ఉంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఒక పెద్ద యాంటీనా పెట్టేసి ఇక్కడ నుండి మనం దీన్ని ఒక వేవ్ ని ఇలా సెండ్ చేస్తాం. నా ఇక్కడ సెండ్ చేసినప్పుడు ఇట్ విల్ హిట్ హియర్. ఓకే, సో ఇక్కడ హిట్ చేసి ఇంకో ఇక్కడ యాంటీనాకి వచ్చేస్తుంది. ఓకే, సో దాన్ని మనం స్కై వేవ్ అని అంటాము. సో ఏంటిది, ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకే, సో మనకి ఆప్టికల్ ఫైబర్ లో ఏదైతే ప్రిన్సిపల్ ఉంటుంది కదా, సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకే, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఆప్టికల్ ఫైబర్ లో ఏం చేస్తాము, ఇక్కడ నుంచి ఒక వేవ్ వెళ్తుంది అనుకోండి, ఇలా ఇలా హిట్ చేసేసి మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్, మళ్ళీ హిట్ చేసేసి మళ్ళీ ఇట్ కమ్ బ్యాక్, మళ్ళీ హిట్ చేసేసి మళ్ళీ కమ్ బ్యాక్. సో దీన్ని మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాము. సో ద సేమ్ ప్రిన్సిపల్ ఈజ్ యూజ్డ్ ఇన్ దిస్ స్కై వేవ్. నౌ కమింగ్ బ్యాక్ టు స్పేస్ వేవ్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ ఏ హియర్ యాంటీనా డిష్. ఓకే, సో ఇక్కడికి నేను పంపించాలి. ఇది చాలా లాంగ్ రేంజెస్. ఓకే, చాలా లాంగ్ రేంజ్. ఒకటి మన దగ్గర ఉంటే ఇంకోటి మనకి పోల్ దగ్గర, నార్త్ పోల్ దగ్గర అలా ఉందనుకోండి, అప్పుడు మనం ఇవి యూస్ చేస్తాం. సో ఇక్కడ ఒక శాటిలైట్ ఉంది అనుకోండి. ఓకే, ఇక్కడ ఒక శాటిలైట్ ఉంది. సో ఏం చేస్తాం, ఇక్కడ నుంచి వేవ్ ఇక్కడ హిట్ చేసి మళ్ళీ దీన్ని ఇక్కడికి సెండ్ చేసేస్తాం. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ప్రొపగేషన్ ని మనం స్పేస్ వేవ్ అని అంటాము. మనం మాక్సిమం గా ఇక్కడ గ్రౌండ్ వేవ్ గురించే డిస్కస్ చేసుకుంటాము ఈ చాప్టర్ లో. ఓకే, సో లెట్ us మూవ్ ఆన్ టు ఫర్దర్ కాన్సెప్ట్, దట్ ఈస్ లైన్ ఆఫ్ సైట్. సపోజ్ ఇక్కడ నేను ఒక టవర్ ఇక్కడ కన్సిడర్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక ట్రాన్జెంట్ డ్రా చేస్తే ఎక్కడి వరకు అయితే నేను చూడగలను. ఓకే, సో ఎక్కడ వరకు అయితే మనం చూడగలను, దాన్నే మనం లైన్ ఆఫ్ సైట్ అని అంటాము. సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ ఎర్త్ హియర్. ఓకే, ఇక్కడ ఎర్త్ కన్సిడర్ చేసుకున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ ఏ టవర్ హియర్. ఓకే, దీని యొక్క లైన్ ఆఫ్ సైట్. ఓకే, దిస్ పాయింట్ అని అనుకుందాం. సో దిస్ ఇస్ సెంటర్ అండ్ దిస్ ఈస్ రేడియస్ ఆర్ అండ్ దిస్ హైట్ ఈజ్ హెచ్ అండ్ సపోజ్ దిస్ ఈస్ ఆల్సో ఆర్. ఇక్కడ నుండి ఇక్కడ వరకు రేడియస్ సేమ్ ఆర్ ఉంటుంది అండ్ దిస్ ఈస్ హెచ్ and this is d and d will be given by d is equals to మనకి under root r plus h whole square minus r square. ఓకే, సో ఇది మన యొక్క వాల్యూ. ఒకవేళ సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ ఏ టవర్ హియర్, ఇంకో టవర్ నేను ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే, సో ఇక్కడ నుండి ఇక్కడికి ఈ వాల్యూ ఏదైతే ఉంది కదా d, మనకి d వచ్చేసి అండర్ రూట్ 2rh, this is transducer tower. Okay, ht అనుకుందాం ప్లస్ అండర్ రూట్ 2rh రిసీవర్. ఓకే, సో ఇది మన యొక్క వాల్యూ. చాలా చాలా ఇంపార్టెంట్. దీనిపైన బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫైనల్ గా ఇక్కడ ఈ వాల్యూ 2rh వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇది ఫైండ్ అవుట్ చేస్తాము. వన్ షాట్ రివిజన్ కాబట్టి షార్ట్ కట్ గా మనం దీన్ని ఈ ఫార్ములే అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది. సో లెట్ us మూవ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్, బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ థింగ్స్. ఓకే,
సో మాడ్యులేషన్ ఆఫ్ వేవ్. సో మనం ఇంతకు ముందే డిస్కస్ చేసుకున్నాం. వీ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్, దట్ ఈస్ ఆంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ అండ్ ఫేస్ మాడ్యులేషన్. బట్ మనకి ఇది మాత్రమే సిలబస్లో ఇంక్లూడెడ్గా ఉంది, ఇది లేదు. సో ఇంతకు ముందే మనం చూసాము, దట్ ఈస్ మాడ్యులేషన్ అంటే ఏంటి, మనం మన యొక్క మెసేజ్ సిగ్నల్ని, ఓకే, మెసేజ్ సిగ్నల్ని ప్లస్ క్యారియర్ వేవ్ని ఒకటే దగ్గర సూపర్ ఇంపోజ్ చేస్తున్నాము. ఓకే, సో ఇక్కడ మెసేజ్ సిగ్నల్ సపోజ్ ఇన్ టైమ్స్ ఫంక్షన్ ఆఫ్ టీ ఈజ్ గివెన్ am sin of omega mt. ఓకే, అదే మనకి క్యారియర్, ఓకే, క్యారియర్ సిగ్నల్ వచ్చేసి c of t is equals to ac sin omega ct. okay, so it is carrier wave and this is our message signal. సో ఎప్పుడైతే మనం మాడ్యులేషన్ చేస్తాం కదా, సో రిజల్టెంట్ విల్ బి ఈక్వల్స్ టు resultant wave is equals to AC times 1 plus m sin omega mt. okay, times sin of omega ct. okay, so this is our resultant wave, modulated wave. okay, so resultant modulated wave. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వన్ అండ్ దిస్ వన్. ఒకవేళ మీకు ఈ రెండు వేవ్స్ ఇచ్చేసి మనకి ఇది కూడా కనుక్కోమని అడగవచ్చు, రిజల్టెంట్ మాడ్యులేటెడ్ వేవ్. సో దీన్ని మనం ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేస్తే మనకి ఇంకో వాల్యూ వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు, సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ అండ్ దిస్ వన్. సో మనకి ఓన్లీ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ మాత్రమే ఉంది కాబట్టి ఇవి గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతుంది. ఓకే, ప్లస్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే m ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులేషన్ ఇండెక్స్ అని మనం దీన్ని అంటాం. ఓకే, మాడ్యులేషన్ ఇండెక్స్. ఓకే, అండ్ ఇట్ ఈస్ గివెన్ బై m ఈజ్ ఈక్వల్స్ టు am అపాన్ ac. ఓకే, సో దిస్ ఈస్ మాడ్యులేషన్ ఇండెక్స్ అండ్ m యొక్క వాల్యూ ఇక్కడ m ఉంది కదా, సో దిస్ ఈస్ మాడ్యులేషన్ ఇండెక్స్. ఇది కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో దీనిపైన బేస్ చేసుకొని మన యొక్క టెస్ట్ సిరీస్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఇంకా టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసుకోలేదంటే పర్చేస్ చేసుకొని ఇప్పుడే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, సో ఒకవేళ మీరు ఇవి గుర్తుపెట్టుకుంటే మనం ఫర్దర్గా వెళ్ళవచ్చు. దట్ ఈస్ సి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లో చూడండి, మనకి ఇది మన యొక్క మెసేజ్ సిగ్నల్ అండ్ దిస్ ఈస్ క్యారియర్ వేవ్. నా మనకి మాడ్యులేటెడ్ వాల్యూ కూడా ఉంది. సో ఇక్కడ ఈ మ్యాక్సిమం, ఓకే, మాడ్యులేటెడ్ వేవ్ యొక్క మ్యాక్సిమం అండ్ మినిమం. ఓకే, మ్యాక్సిమం ఏ మ్యాక్సిమం, ఓకే, యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం అండ్ యాంప్లిట్యూడ్ మినిమం మనం చూసుకుందాం. ఓకే, సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ మ్యాక్సిమం విల్ బి గివెన్ బై AC టైమ్స్ 1 ప్లస్ m. ఓకే, అండ్ ఏ మినిమం విల్ బి గివెన్ బై AC ఇంటూ 1 మైనస్ m. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దిస్ ఈస్ మినిమం amplitude and this is maximum amplitude and these are the values. okay, that is of modulated wave. okay, hope that is clear. చాలా ఇంపార్టెంట్. సో ఇంతకు ముందు మనం చూసాం కదా, సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వన్. ఇంకా నేను దీన్ని ఫర్దర్గా కంప్లీట్గా మల్టిప్లై చేసేస్తే AC అండ్ దీన్ని మనకి ఒక వాల్యూ వస్తుంది అండ్ దట్ ఈస్ దిస్ వన్. ఓకే, మాడ్యులేటెడ్ సిగ్నల్ యొక్క ఈ వాల్యూ. ఓకే, సో మాడ్యులేటెడ్ సిగ్నల్ యొక్క ఈ వాల్యూ మీరు ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ బ్యాండ్విడ్త్ విల్ బి గివెన్ బై బ్యాండ్విడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 2 omega m. ఓకే, సో ఇక్కడ దీన్ని మనం క్యారియర్ వేవ్ అంటాము. ఓకే, క్యారియర్ వేవ్ అండ్ దిస్ కంప్లీట్ ఈజ్ అవర్ సైడ్ బ్యాండ్. ఓకే, సైడ్ బ్యాండ్ అండ్ బ్యాండ్విడ్త్ మనం చూసుకున్నట్టయితే 2 omega m. నౌ పవర్ చూసుకున్నట్టయితే పవర్ యొక్క వాల్యూ ఏంటి మనకి తెలుసు, దట్ ఈస్ VRMS అపాన్ ఆర్. ఓకే, VRMS స్క్వేర్ అపాన్ ఆర్. సో దిస్ ఈస్ ద వాల్యూ. నా ఇక్కడ చూడండి, ఇక్కడ VRMS ఈజ్ ఈక్వల్స్ టు AC అపాన్ √2 హోల్ స్క్వేర్. ఎందుకు సార్ అంటే ఇక్కడ V మ్యాక్సిమం మనం చూసుకున్నట్టయితే V maximum is equals to AC. సో ఇక్కడ VRMS వాల్యూ వచ్చేసి AC అపాన్ √2 స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ పవర్ విల్ బి ఈక్వల్స్ టు పవర్ టోటల్గా డైరెక్ట్గా రాసుకున్నాం. పవర్ టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు పవర్ ఆఫ్ క్యారియర్ వేవ్ ప్లస్ పవర్ ఆఫ్ అవర్ సిగ్నల్ బ్యాండ్, సైడ్ బ్యాండ్. ఓకే,
సైడ్ బ్యాండ్. సో టోటల్ పవర్ మనకి దీంతో వస్తుంది. సో total power is equals to P total is equals to ఏమవుతుంది AC upon √2 whole square 1 by R plus AC upon 2 √2 whole square into 1 by R. So this is total power. Okay, so total power. Okay, hope that is clear. This is total power. So ikkada this is M. Okay, so ikkada M undi kada 2CM. Okay, hope that is clear. Suppose ikkada power percentage power shared by carrier band. Okay, carrier wave అని అనుకుంటే మనం that is equals to power of carrier, power considered by carrier plus upon PT into 100. Okay, అదే మనకి percentage of power shared by our side band. Okay, side అయితే it will be equals to PS upon PT times 100 in percentage. Okay, ఇది percentage లో. Hope that is clear. Now one of the important topics, that is minimum height of the tower. ఈ టాపిక్ తో మనకి చాలా క్వశ్చన్స్ అడుగుతారు ఎంసెట్ లో. ఓకే, సో మనం ప్రీవియస్ పేపర్స్ చూసుకుంటే కూడా వీటిలో నుంచి మనకి చాలా క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. సో ఇక్కడ మినిమం ఓకే, మినిమం హైట్ ఆఫ్ టవర్ ఈజ్ గివెన్ బై లాంబ్డా అపాన్ 4. ఈ చిన్న ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం గా మీరు ఎంసెట్ లో వచ్చే క్వశ్చన్స్ ని సాల్వ్ చేయవచ్చు. ఓకే, లైక్ మినిమం హైట్ రిక్వైర్డ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఇలాంటివి అడుగుతూ ఉంటారు మీకు. ఓకే, మినిమం హైట్ ఆఫ్ టవర్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా అపాన్ 4. ఇది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, చాలా సింపుల్ ఫార్ములా, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిపైన బేస్ చేసుకుని మీకు క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, సో ఇక్కడ లాంబ్డా ఏంటి సార్ అంటే వేవ్ లెంత్. ఓకే, and we know that wavelength is inversely proportional to frequency. Okay, so wavelength is inversely proportional to frequency, like h minimum is also dependent upon అని మీకు అడిగితే మీరు డైరెక్ట్ గా అది కూడా రాయొచ్చు. ఓకే, lambda upon t is equals to v. ఓకే, వెలాసిటీ. సో ఇక్కడ నుంచి మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు చాలా జాగ్రత్తగా వీటిని చేయవచ్చు. చాలా సింపుల్. ఒక 2-3 వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఎంసెట్ లో ఒకవేళ దీనిపైన క్వశ్చన్ వస్తే మీరు చేయవచ్చు. మనకు టెస్ట్ సిరీస్ లో కూడా దీన్ని బేస్ చేసుకుని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు అక్కడ వెళ్ళి కూడా. పర్చేస్ చేసుకోలేదంటే ఇప్పుడే తీసుకోండి. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిటెక్షన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ సిగ్నల్. ఇక్కడ మనం చూడండి, సపోజ్ హియర్ ఇట్ ఈస్ ఏ టవర్. ఓకే, సో ఇక్కడ ఒక టవర్ ఉంది, ఇంకో ఇక్కడ టవర్ ఉంది. సో ఇక్కడ నుంచి నేను ఇక్కడ సెండ్ చేయాలి సిగ్నల్స్ అంటే వాట్ షుడ్ బి ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ వన్. ఓకే, సో ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలో మనం కనుక్కుంటాం. మినిమం ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి, లేదంటే సిగ్నల్స్ ని మనం ట్రాన్స్ఫర్ చేయలేము. ఓకే, సో ఆ వాల్యూ వచ్చేసి 1f ఈజ్ ఈక్వల్స్ టు 1/2πRMC. ఓకే, సో దీంతో మనకి వస్తుంది. ఈ ఫార్ములాలో మీకు ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే నేను ఇక్కడ నుంచి సిగ్నల్స్ సెండ్ చేస్తున్నాను, ఒకవేళ సిగ్నల్స్ సెండ్ చేస్తున్నాను, సో ఇక్కడ ఇది రిసీవ్ చేసుకోవాలి. సో రిసీవ్ చేసుకోవాలి అని అనుకుంటే ఇట్ షుడ్ హ్యావ్ సర్టన్ ఫ్రీక్వెన్సీ, రైట్? సో ఆ ఫ్రీక్వెన్సీ ఏంటి అనేదే ఈ వాల్యూ. ఓకే, సో ఆ ఫ్రీక్వెన్సీ ఏంటి అనేదే ఈ వాల్యూ. ఇక్కడ మనకి ఇది కాన్స్టెంట్, అండ్ హియర్ వి నో దట్ దిస్ వన్, అండ్ దిస్ ఈస్ మాడ్యులేషన్, అండ్ దిస్ ఈస్ కెపాసిటెన్స్. ఓకే, కెపాసిటెన్స్, ఇక్కడ మాడ్యులేషన్, ఇండెక్స్, ఇక్కడ ఆర్ చూసుకున్నట్టయితే రెసిస్టెన్స్. ఓకే, సో ఈ 3 వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకుంటే ఫైనల్గా మీరు కంప్లీట్గా ఈ చాప్టర్లో నుంచి కంప్లీట్గా ఇంతవరకే ఈ టాపిక్స్ ఉన్నాయి. ఏ క్వశ్చన్ వచ్చినా మీరు క్రాక్ చేయవచ్చు ఈ ఫార్ములే అండ్ ఈ కాన్సెప్ట్స్ని బేసిక్గా మీరు గుర్తుపెట్టుకొని ఉంటే ఎంసెట్ ఎగ్జామినేషన్లో. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.